హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కొర్ర ఇడ్లీలను టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో, స్పాంజీలా ఇలా మెత్తగా రావడానికి ఏమేం టిప్స్ యూస్ చేస్తే ఇంత స్మూత్గా వస్తుందో అది ప్రాసెస్ ఏంటో చూడండి. మనం నార్మల్గా అయితే ఇడ్లీ రవ్వతో చేస్తే ఇడ్లీలు అనేవి మన హెల్త్కు అంత మంచివి కావు. కానీ ఈ కొర్ర ఇడ్లీలలో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి వీటి టేస్ట్ అండ్ బలము రెండు పెరుగుతాయి. ఇలాంటి హెల్తీ రెసిపీని ఎలా చేయాలో ఇక చూసేసేయండి. ఆలస్యం ఎందుకు, మరి ఈ వీడియోలోకి వెళ్దామా? ముందుగా కొర్ర బియ్యం తీసుకొని అందులో ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ అయ్యేలా చాటలో వేసుకొని మంచిగా చెరిగి వీటిని ఫ్రెష్గా చేసిన తర్వాత ఒక గిన్నెలోకి ఈ కొర్ర బియ్యం కొలతలు అనేవి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్తో కొలతలు తీసుకుంటున్నాను. ఈ టీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు వేసుకున్నాను. మీరు ఒకవేళ కప్పు కానీ టీ గ్లాస్ కానీ ఏదైనా పెద్ద గ్లాస్ అయినా ఏదైనా ఒకటి తీసుకోండి. దాంతో ఇలా కొలతలు వచ్చేలా చేసుకోండి. అయితే వీటిని ఒక 4-5 టైమ్స్ కడిగితే మనకు ఇందులో ఉన్న డస్ట్ మొత్తం ఇంకా రిమూవ్ అయ్యి ఇవి ఫ్రెష్గా అవుతాయి. ఆ ఫ్రెష్గా అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెలోకి మినపపప్పు, పెసర్లు, బెబ్బర్లు, ఉలువలు తీసుకోవాలి. అదే గ్లాస్తో ఒక టీ గ్లాసు మినపపప్పు, ఇంకొక టీ గ్లాస్లో 3 లేదా 2 టీ స్పూన్స్ పెసర్లు, బెబ్బర్లు, ఉలువలు వేసుకొని ఈ గ్లాస్కు మళ్ళీ ఇంకొక గ్లాసు నిండా వచ్చేలా చూసుకోవాలి. అంటే మనకు మొత్తం క్వాంటిటీ 2 గ్లాసెస్ కొర్ర బియ్యము, 2 గ్లాసెస్ పప్పు దినుసులు. ఇదే క్వాంటిటీలో తీసుకుంటే మీకు ఇడ్లీలు అనేవి కరెక్ట్గా వస్తాయి అండ్ స్పాంజీలా వస్తాయి మెత్తగా. చూడండి, ఇలా 2 గ్లాసెస్ వేసుకున్న తర్వాత ఒక 3-4 టైమ్స్ కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇవి కూడా నానబెట్టుకోవాలి. మనకి ఇడ్లీ అనేది ఇంకా కొంచెం స్మూత్గా రావడానికి ఇక్కడ నేను అటుకులు తీసుకుంటున్నాను. అయితే నేను కొంచెం మిస్టేక్ చేశాను. అటుకులు అనేవి ముందుగానే నానబెట్టుకున్నాను. నానబెట్టాల్సిన అవసరం లేదు. వీటిని అయితే మీరు మిక్సీలో వేసుకునేటప్పుడు అప్పుడే నానబెట్టేసి వేసేసుకోండి ఒక 1/2 అవర్ ముందు. నేను ఇందులో వేసేసుకున్నాను కాబట్టి నాకు అటుకులు మొత్తం పప్పులో మొత్తం కలిసిపోయాయండి. చూడండి, అటుకులు ఇలా అయిపోయాయి. కాబట్టి మీరు మిక్సీలో వేసే ముందే ఒక 15 మినిట్స్ లేదా 1/2 అవర్ ముందు వాటర్లో వేస్తే అవి ఈజీగా నానుతాయి. తర్వాత వీటన్నింటినీ మిక్సీలో వేసుకొని ఈ విధంగా బరకగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగిలిన పిండి కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం క్వాంటిటీని మనం మిక్సీలో వేసేసుకోవాలి. మనం ముందుగా ఇక్కడ పప్పు తీసుకున్నాము, తర్వాత కొర్రలు తీసుకుంటున్నాము. ఈ కొర్రలు కూడా కొంచెం బరకగా వస్తే ఇడ్లీ అనేది కొంచెం పిండిలాగా కాకుండా ఇడ్లీ ఫ్లేవర్లా ఉంటుంది. ఇవి మొత్తం మిక్సీలో వేసుకున్న తర్వాత ఇవి బాగా కలిపి ఈ గిన్నెపై మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా నైట్కి చేసేసి పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ కొర్ర ఇడ్లీలు తినడానికి చట్నీ ప్రాసెస్. పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని పొడవుగా కొంచెం ఘాటు పెట్టి ఇందులో వేయించుకోవాలి. ఆ పచ్చిమిర్చి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి వేయించడానికి ముందే మనం ఇందాక తీసుకున్న క్వాంటిటీ టీ గ్లాస్ ఉంది కదండి, దాంతో ఒక 2 గ్లాసులు పల్లీలను వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. మనకు చట్నీ అనేది తొందరగా రెడీ కావడానికి ఇలా చేసి చూపించానండి. ఇదే టీ గ్లాస్తో 2 గ్లాసుల పల్లీలు వేయించి పొట్టు తీసేసుకోవాలి. తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక 1/2 గ్లాసు పూల పుట్నాలు మరియు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, ఇందాక వేయించిన పచ్చిమిర్చి కూడా ఇందులో వేస్తే మనకు కారం అనేది కొంచెం ఉంటుంది. లేదంటే మొత్తం చప్పగా ఉండి తినాలనిపించదు చట్నీ. కాబట్టి పచ్చిమిర్చి ఇలా వేయించి వేసుకుంటే మనకు పచ్చి స్మెల్ అనేది రాదు. టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర
వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి కొంచెం బరకగా అయిన తర్వాత మిక్సీ ఆన్ చేసి బరకగా అయిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని స్మూత్గా చేసుకోవాలి. చూడండి ఇలా బరకగా అయింది కదా, అప్పుడు వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసి పట్టుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే పైకి వచ్చేస్తుంది. అందుకే నేను ఫస్ట్ కొన్ని వాటర్ వేసి మిక్సీ ఆన్ చేసి మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ వేసాను. ఈ చట్నీ అనేది పలసగా చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చదు అని అనుకుంటే కొంచెం గట్టిగా చేసుకోవచ్చు. చూడండి నాకు ఆల్రెడీ కొంచెం వచ్చేసింది బయటికి మిక్సీలోకి. ఈ చట్నీని మొత్తం పక్కకు తీసుకొని ఇందాక వేయించిన ప్యాన్లోనే పచ్చిమిర్చి వేయించిన ప్యాన్లోనే తాలింపు వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ముందుగా వేసి అది కొంచెం చిటపటమనగానే కొన్ని ఆవాలు వేసుకొని తర్వాత ఇందులోకి కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు మరియు ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే కరివేపాకు మొత్తం మాడిపోద్ది. అందుకే ఇవి చూడండి బ్రౌనిష్ అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకొని మనం ముందుగా మిక్సీలో వేసుకున్న చట్నీలోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి కుర్ర ఇడ్లీలోకి కావలసిన చట్నీ రెడీ అయిపోయింది. చూడండి మనకు చట్నీ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మనం నైట్ నానబెట్టుకున్న ఇడ్లీ పిండిని ఈ విధంగా వచ్చింది. ఇది బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఇడ్లీ గిన్నెను తీసుకొని ఆ ప్లేట్స్ తీసి అడుగున ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే గిన్నె మాడకుండా ఈ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి లేదా ఆయిల్ రాసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి రాస్తున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. మీరు నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా రాసుకోండి. ఇడ్లీ పిండి అనేది వీటికి పట్టుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయిల్ లేదా నెయ్యిని అప్లై చేసుకోవాలి. చూడండి నేను అన్ని గిన్నెలకు అప్లై చేసి పిండిని ఈ విధంగా వేసి పెట్టేసుకుంటున్నాను. క్లోజ్ చేసేసి మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15-20 మినిట్స్ ఉంచాలి. అప్పుడే మనకు ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మనం హై ఫ్లేమ్లో పెడితే కొంచెం లోపల అనేది పిండి పిండిలా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని దించుకోవాలి. తర్వాత ఈ ఇడ్లీలు అనేవి మనకు ఈజీగా గిన్నె నుండి వేరు కావడానికి ఒక చిన్న టిప్ అండి. ఇది ఇడ్లీ ప్లేట్ ఉంది కదండి, ఈ ప్లేటు బ్యాక్ సైడ్ తిప్పేసుకొని అక్కడ చల్ల వాటర్ చల్లుకున్న తర్వాత ఇలా ఇడ్లీలు తీస్తే మనకు ఇడ్లీలు అనేవి గిన్నెకి అంటుకోకుండా ఈజీగా వస్తాయి. మీకు ఈ టిప్ ముందే తెలుసుంటే ఓకే అండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నాకు మొత్తం ఇడ్లీలు 20 వచ్చాయండి. ఈ క్వాంటిటీకి ఒక 4గురికి అయితే ఖచ్చితంగా సరిపోతాయి. 5 మందికి 6 మందికి కూడా సరిపోతాయండి. ఈ ఇడ్లీలు అనేవి కొంచెం ఎక్కువగా తినలేమండి, ఎందుకంటే చాలా త్వరగా కడుపు నిండుతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా హెల్తీగా బలంగా ఉంటాయి. ఓకే అండి, బాయ్.